గడియ నచ్చినావు బావో నా గంపదించి గొప్ప ముంచినావో మందు పెట్టినావు రో రాములో రాములా ఏం మాయ చేసినావు రో రాము పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము ఏ బాపు బంజారంచా నల్లంచు బొట్ల సీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లంచు బొట్ల సీర నేను కట్టనా నా నల్లని జడలో పూలు పెట్టనా నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా ఏం మందు పెట్టినావు రో రాములో రాములా ఏం మాయ చేసినావు రో రాములో రాములా ఏం మందు పెట్టినావు రో రాములో రాములా ఏం మాయ చేసినావు రో రాములో రాములా నమస్తే ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఫుల్ కుషున్నా ఇక ఏంది ఫుల్ కుషున్నా అంటుంది ఫస్ట్ గల్లా వీడియో స్టార్ట్ చేయకముందే అనుకుంటున్నారా ఇది స్పెషల్ వీడియో అన్నమాట ఇక చెప్పాల్సిన అవసరం లేదు కానీ వీడియోలోకి వెళ్ళేటప్పుడు చెప్తాం ఆగుండ్రి మర్చిపోయినా నా స్వరం గంగతో ఇవాళ నాతో స్వరం కల్పనికి ఎవరు వచ్చిండ్రో ఎరికేనా ఇక స్వరం కల్పనికి వచ్చిండ్రు అడుగులు కల్పనికి కూడా వచ్చిండ్రు ఎందుకంటే నేను ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్న అక్క అయితే డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ అంటే పాటలు పాడేటోళ్ళు డ్యాన్స్ చేసుడు అయితే తెలుసు కానీ డ్యాన్స్ చేసేటోళ్ళు కూడా పాటలు పాడతారు అవును ఇవాళ మీకైతే 2 ఉంటాయి ఫుల్ మీల్స్ అన్నమాట మరి షురు చేసుకుందామా అక్క మీనక్క నమస్తే నమస్తే ఎట్లున్నావు అక్క సూపర్గా ఉన్నా నువ్వు ఎట్లున్నావు చెల్లె నేను మస్తున్నా ఇక ఈరోజు అయితే స్పెషల్ వీడియో అని చెప్పేసిన ఎందుకంటే అందరికీ తెలుసు మనం ఇద్దరము ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు మనం ఇద్దరం ఇట్లా ఒక ఫ్రేమ్లో ఉండడైతే మస్తు అనిపిస్తుంది నాకైతే నీకెట్లా అనిపిస్తుంది అక్క నాకు కూడా ఫుల్ సంతోషంగా ఉంది చెల్లె నువ్వు ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినావంటే నేను చాలా సంతోషిస్తున్నా చెల్లె మళ్ళీ ఇంకో విషయం ఏంటిదంటే కేవలం ఈ రోజు ఇంటర్వ్యూ కోసం కాదు చెల్లె నిన్ను కలవడానికే నేను వచ్చిన ఖచ్చితంగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క అట్లనే నువ్వైతే ఏ స్టేజ్ మీదకి పోయినా సరే డాన్సులు వేస్తావు సూపర్ అంటే ఇంకా నీకు తిరిగే లేరు అట్లా పాట కూడా తయ్యం దత్తయ్యం పాట అయితే నాకు మస్తు ఇష్టం అక్క నా కోసం ఆ పాట పాడు లా 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 తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము ఏ బాపు బంజారంచా తాయం దత్తయ్యం లంబాడి వాడియా కోనేం ఏ బాపు బంజారంచా ఏ గోరి దై ఎసుకుని ఏ చాంది వర 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 బాపు రే వర వర ఎవడి ఐరే బాయి రే వర వర ఎవడి ఐరే సూర్యునికే కన్నుల్లం మేము ఎన్నేలకే వన్నెలం హే బాపు అందాల లంగేసినం మేము అద్దాల ముసికేసినం హే బాయి ముక్కేరా పెట్టినం కమ్మాలు పెట్టి రంగుల లంబాడి ఏసాలు కట్టినం సై కాదు హలంబాడొల్లం ఓరన్న చూడు బంజారొల్లం కోని హలంబాడి హం యాడి దేకో బంజారే హం వారే వవ్వారే వారే వవ్వారే వారే వవ్వారే వా హే హే వారే వవ్వా వారే వవ్వా వవ్వారే వా వారే వవ్వారే వారే వవ్వారే వారే వవ్వారే వా హే హే వారే వవ్వారే వారే వవ్వారే వారే వవ్వారే వా 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 అక్క నిజంగా వావా నీకైతే అంత సూపర్ వాడినో పాటలు పాడాలని ఎట్లా అనిపించింది అక్క నేను తెలంగాణ ఉద్యమాలు చేసేటప్పుడు చాలా మంది ఈమె డాన్స్ ఓన్లీ డాన్స్కే అంకితమా నువ్వు పాటలు కూడా వాడొచ్చని నన్ను చాలా మంది ప్రోత్సహించిండ్రు అందులో ముఖ్యంగా నవీన్ అన్న క్రాంతి బావ గోదావరి అక్క ఈ ముగ్గురు అయితే నాకు ఇట్లా కాదు చెల్లె ఇట్లా వాడితే బాగుంటుంది ఇట్లా కాదు మర్దన్ ఇట్లా వాడితే బాగుంటుంది అని మస్తు చెప్పిండ్రు నాకు వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను సాంగ్ పాడుతున్నా అసలు నేను పాడగలుగుతానా అని అనుకున్నా అది కూడా కొంచెం స్టార్ట్ చేసిన ఇక తగ్గేదే లేదు అంటే అందరు ఉంటారు
ఒకళ్ళు వాడితే వాళ్ళు వాడితే ఏడ ఎదుగుతారో అనుకుంటారు, కానీ మనోళ్ళు అట్లా కాదు, మనోళ్ళు ఇంకా ఎదిగితే మనకే మంచిదని చెప్పేసి అనుకుంటారు. నిజంగా అక్క, అట్లనే ఎప్పటి నుంచి నువ్వు డాన్స్ ఇది చేసుడు షురు చేసినావు? నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుండి షురు చేసిన. ఎలక్షన్ ప్రోగ్రామ్స్ అప్పటి నుండి నేను మా ఏరియాకి అష్టగంగాధర్ సార్ మా గురువు సార్ వాళ్ళు ప్రోగ్రామ్ వేయడానికి వచ్చినప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళ బండి ఆపగానే నేను వెళ్ళిపోయినా, అందులోకి ఎవరు పర్మిషన్ తీసుకోలేక డైరెక్ట్ వెళ్ళిపోయినా. డాన్స్ అందునే మెట్లు పెట్టిండ్రు కదా చెల్లె, ఎక్కినా ఇక ఎక్కేసి పోయి డాన్స్ చేయంగా నేను నెక్స్ట్ డే నుండే గంగాధర్ సార్ మొత్తం లెంకి 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 నన్ను పట్టుకున్నాడు. ఇగో ఈ రోజు ఈ స్థాయికి తెచ్చిండు. నిజంగా అసలు అంటే ఆ ఒక్క ప్రోగ్రామ్ చేస్తుట్లా నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు. అవును చెల్లి, సూపర్ అక్క. అట్లనే ఇంట్లో ఎట్లా ఎంకరేజ్ చేస్తారా? ఓ సూపర్. మా అమ్మదైతే ఫుల్ ఎంకరేజ్మెంట్, నాన్నది సపోర్ట్ లేకుండే కానీ మా మమ్మీది అయితే ఫుల్ ఎంకరేజ్మెంట్. టెన్షన్ లేదు మమ్మీతోని. ఇంకా విషయానికి వస్తే బావదంటవా కొన్ని రోజులు వద్దన్నాడు, తర్వాత అక్కడ ఇక్కడ పోయిన తర్వాత రాముల సాంగ్ ఫేమ్ అయిన తర్వాత బావ కూడా ఇంకా ఎందుకురా వాళ్ళ బాబాయిలు వాళ్ళ పిన్నిలు అందరూ ఎందుకురా అంత మంచి పేరుంది, ఎందుకు ఆమె పేరుని ఇది చేస్తున్నావు, వద్దు ఆమె టాలెంట్ ఎంతదో ఆమెకే తెలుసు. మరి ఇంతమంది మేము ఒక దగ్గరికి పోయినాం, ఎక్కడికంటే తిరుపతికి పోయినాం, మళ్ళీ షిరిడి పోయినాం. అక్కడ కూడా చాలా మంది సెల్ఫీస్ ఫొటోస్ తీస్తుంటే వద్దు ఆమె టాలెంట్ని నువ్వు ఒక్కద్దురా, తప్పు, అది చాలా పెద్ద తప్పు అంటే బావనే ఇప్పుడు ఎక్కడున్న షూటింగ్ తీసుకొని వదిలేసి వస్తున్నాడు. అదన్నమాట నీ టాలెంట్ చూసిండ్రా, వద్దన్న వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి దించుతున్నారు, తీసుకోపోతున్నారు. అట్లా ఉండాలి మరి. అట్లా అయితే నల్ల నుంచి బొట్ల చీర పాట అయితే మంచిగా పాడతావు. అట్లనే నీ చీరని చూసే నాకు ఆ పాట గుర్తుకొచ్చిందంట. నా పాట నీ ఆట. సరే డన్. నల్లంచు బొట్ల సీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల సీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. ఆరుమల్ల సీర కట్టనా, నా మావ బుగ్గ మీద ముద్దు పెట్టనా. ఆరుమల్ల సీర కట్టనా, నా మావ బుగ్గ మీద ముద్దు పెట్టనా. ఎన్నియాల్లో 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 మావ సందమావ, ఎన్నియాల్లో మావ సందమావ, ఎన్నియాల్లో మావ సందమావ. నల్లంచు నల్లంచు ఓహ నల్లంచు బొట్ల సీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. నల్లంచు బొట్ల సీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా. జీతీగ చెట్లల్లో జీడి మావి తోటల్లో మావా, పండుల్లో పండునై ఉందాము రమ్మంది సందామవా. బలే 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 జీతీగ చెట్లల్లో జీడి మావి తోటల్లో మావా, పండుల్లో పండునై ఉందాము రమ్మంది సందామవా. జుంత తేనె తెచ్చి పెట్టరా నమ్మావా, వంటి తీపి నీకే ఇస్తారా. జుంత తేనె తెచ్చి పెట్టరా నమ్మావా, వంటి తీపి నీకే ఇస్తారా. ఎన్నియాల్లో 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 మావ సందామవ, ఎన్నియాల్లో మావ సందామవ, ఎన్నియాల్లో మావ సందామవ. అక్క నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే నేను చేసినా కానీ ఆ పుష్పలా డ్యాన్స్ చేస్తారు కదా చెప్పులు వదిలేసి, అట్లా చెప్పులు అటుపోయినాయి. అట్లా వాడిన పాట అయితే సూపర్ అని అసలు. నువ్వు పాట ఆట నీ ఎక్స్ప్రెషన్స్తోనే మొత్తం ముందర జనాలందరూ ఇట్లా ఫిదా అయిపోతారు అక్క. అట్లనే ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క ప్రజెంట్? నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తున్నా. నీకు జాబ్ వచ్చింది అంటే 7th క్లాస్ నుంచి కష్టపడతావు కాబట్టి ఇప్పుడు జాబ్ వచ్చింది. నిజంగా సూపర్ అక్క. ఇప్పుడైతే అంతకుముందు కష్టాలు అనుభవించి పాటలు డ్యాన్స్తోనే ప్రయాణం సాగించినావు. ఇప్పుడు కొంచెం హ్యాపీనా? ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. నాకు 2 ఆడపిల్లలు. చాలా మంది నన్ను ఏం అడుగుతున్నారంటే ఆడపిల్లలు పుట్టిరు కదా నీకేం బాధ లేదంటే, మా ఇంట్లో మేము 8 మంది అక్క చెల్లెలు. మా మమ్మీ బాధపడ్డదా? పడలేదు కదా. అట్లా నేనేం కూడా పాడలే. ఫస్ట్ ఉండే బాబు పుట్టాలని ఉండే, చాలా ఉండే. కాకపోతే దేవుడు ఇచ్చింది ఏది ఇచ్చినా మనం తీసుకోవాల్సిందే కదా. ఏది ఇచ్చినా ఆలోచించి ఇస్తారు కాబట్టి నాకేం టెన్షన్ లేదు. నాకు 2 ఆడపిల్లలు, నేను హ్యాపీగా ఉన్నా లైఫ్లో. అట్లానే 8 మందికి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. చెల్లె తమ్ముడు ఉన్నారు, ఇంకా 2 ఉన్నారు. అసలు గ్రేట్. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఫ్యామిలీ లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు అక్క. అట్లానే ఇంకొక సాంగ్ కూడా మా కోసం పాడరాదే? పాడతా. చలో మరి. నల్ల నల్లని వాడు నా బావా, వాడు నల్లంచు దోతోడే నా బావా. నల్ల నల్లని వాడు నా బావా, వాడు నల్లంచు దోతోడే నా బావా. నల్ల నల్లని వాడు నా బావా, నల్ల నల్లని వాడు నా బావా,
నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా జీతిగా చెట్లల్లో నా బావా జీతిగా చెట్లల్లో నా బావా జీతిగా చెట్లల్లో నా బావా వాడు జిమ్మెతగాడమ్మ నా బావా జిమ్మెతగాడమ్మ నా బావా పక్షి ఇదే తగాడమ్మ నా బావా నల్ల నల్లని వాడు నా బావా నల్ల నల్లని వాడు నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా నల్ల నల్లని వాడు నా బావా వాడు నల్లంచు దోతోడే నా బావా అబ్బా లాస్ట్కి అయితే దుమ్ము దులిపినావు అక్క నిజంగా అసలు ఇన్ని పాటలు నేర్చుకునే డాన్స్లు ఎట్లా గుర్తుంటాయి అక్క నీకు స్టెప్లు ఇవన్నీ గుర్తుంటాయి ఇక చిన్నప్పటి నుండి అదే పని మనకేం పని ఉంది ఇంకా కంపోజ్ చేస్తావు ఇంకా నేర్పిస్తావు కూడా నేర్పిస్తాను డాన్స్ టీచర్గా స్కూల్ డే ఫంక్షన్స్కి ఎక్కడ మళ్ళీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి కొరియోగ్రాఫర్గా కూడా ఫోక్ సాంగ్స్కి చేస్తున్నావు కదా చేస్తున్నా సూపర్ అక్క నువ్వు ఈరోజు వచ్చినావు మాకైతే ఫుల్ ఖుషి అయింది మా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయింది చూసిండ్రు కదా మీనక్క ఎంత మంచిగా ఆడుతుంది అట్లనే మీనక్కతోని ఫోక్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేసుకోవచ్చు అట్లనే చేసుకోవాలనుకుంటే కింద అప్రోచ్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అట్లనే ఈరోజు మంచిగా ప్రోగ్రామ్ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ కొట్టుండ్రి ఇంకా మరి ఉంటా నమస్తే